హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మీరు 5-in-1 చూసే ఉంటారు. సో 5-in-1 లో మరొక కలెక్షన్ తో మీ ముందుకు వచ్చాం. ఇది మనకి నగిషి కోరల్ డిజైన్ అండి. అండ్ దీన్ని మనం ఎలా డిటాచ్ చేసుకోవాలి, అండ్ దీన్ని సేఫ్టీ హుక్స్ ఎలా ఇచ్చారు, అండ్ ఈ వర్క్ ఎలా ఉంది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అండ్ మల్టీపర్పస్ గా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మేము ఇప్పుడు చెప్తున్నాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇది జడలాగా సెటప్ చేసి ఉందండి. ఇది కంప్లీట్ మనకి 26 ఇంచ్ వస్తుంది. అండ్ మనకి బ్రైడల్ కలెక్షన్ లో జడ అనేది చాలా మెయిన్ కదా, మీరు దీన్ని జడలాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలి అంటే దీన్ని డిటాచ్ చేసుకొని మనకి బేబీ జడ అంటే బేబీస్ కి కూడా పెట్టేలాగా షార్ట్ జడ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు మనకి ఇది లాంగ్ జడ సెట్ చేసి ఉందండి. ఒకసారి దీన్ని డిటాచ్ చేసి షార్ట్ జడ చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ గా మీరు డిటాచ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవ్రీ హుక్ దగ్గర మనకి సేఫ్టీ లాక్ అనేది ఇచ్చారండి. అండ్ మనకి జడని టై చేసుకోవడానికి 2 సైడ్స్ మనకి రింగ్స్ కూడా ఇచ్చారండి. దీన్ని మీరు థ్రెడ్ తోటి మీరు జడకి టై చేసుకోవచ్చు. అండ్ మీరు కింద చూసినట్టయితే ఇక్కడ కూడా హుక్ అటాచ్మెంట్ ఉంది. అండ్ ఇది మనకి టిక్కా యూజ్ చేసుకోవచ్చు అండి. మాంగ్ టిక్కా పాపడి బిల్ల లాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని మనం చాలా సింపుల్ గా డిటాచ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది మనకి మాంగ్ టిక్కా లాగా యూజ్ అవుతుందండి. అండ్ ఒకసారి డిటాచ్ చేసుకున్న వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామా. మనకి డిటాచ్ చేసుకున్నాక ఇది మనకి 4 పార్ట్స్ గా మనకి డివైడ్ అయిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి కృష్ణ ఫేస్ తో ఉన్న డిజైన్ అండి. అండ్ ఇప్పుడు ఆర్ట్ వర్క్ ఎక్కువగా వస్తున్నాయి కదా నగిషిలో. సో కంప్లీట్ మనకి పికాక్ అలాగే కృష్ణ ఫేస్ తో డిజైన్ చేసి ఉంది. కింద మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారండి. కంప్లీట్ మనకి కోరల్, ఎమరాల్డ్ అలాగే పర్ల్స్ ని యూజ్ చేశారు. ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్ చూస్తే ఈ హుక్స్ వచ్చేసి మనకి వడ్డానం పెట్టుకోవడానికి యూజ్ అవుతాయండి. అండ్ ఈ సైడ్ లో ఉన్నవి మనకి హారం యూజ్ అవుతుంది. అండ్ మనకి సెంటర్ లో ఇచ్చింది ఇది మనకి పెండెంట్ బీట్స్ లో వేసుకోవడానికి పెండెంట్ యూజ్ అవుతుంది. యాజ్ వెల్ as మనకి జడ బిల్లలాగా కూడా వాడుకోవచ్చు అండి. వీటన్నిటికీ కూడా మనకి కంప్లీట్ సేఫ్టీ లాక్స్ తోటి ఇచ్చారనమాట. మీరు వడ్డానం పెట్టుకున్నప్పుడు ఇది హుక్ చేసేసుకుంటే మనకి ఇంకా ఊడిపోకుండా ఉంటుందండి. మీకు కావాలి అనుకుంటే ఇదే పెండెంట్ కి మీరు ఈ టిక్కా ఏదైతే డిటాచ్మెంట్ ఇచ్చామో ఇది యూజ్ చేసుకొని మీరు పెండెంట్ వాడుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఇది తీసేసుకొని ఈ పర్ల్ ఒకటి చేపించుకుంటే మీరు పెండెంట్ వాడుకోవచ్చు. ఎట్ ఎ టైం మీరు టిక్కా కూడా వాడుకోవచ్చు అండి. ఒకసారి 3 వెరైటీస్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఒకసారి చూద్దామండి. అండ్ ఇప్పటిదాకా మనం పెండెంట్ ని ఎలా వాడాలో చూసాం కదా. ఇప్పుడు దీన్ని మనం వడ్డానం కింద ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దామండి. పెండెంట్ కి హుక్స్ ఇచ్చారు. సో బెల్ట్స్ కి రింగ్స్ ఉన్నాయండి. మనం దీన్ని ఇలా రింగ్ లోకి అడ్జస్ట్ చేస్తాము. అలాగే మనం సేఫ్టీ లుక్ ఇక్కడ లాక్ చేసుకుంటాం. ఇట్ సైడ్ కూడా మీరు అలాగే చేసుకోవాలి. చూసారు కదా, బెల్ట్ కి రింగ్ ఉంది, అలాగే పెండెంట్ కి హుక్ ఉందండి. సింపుల్ గా మనం అటాచ్ చేసుకోవచ్చు. మనం ఇలా సింపుల్ గా పెట్టుకోవాలనుకున్నప్పుడు కింద ఇలాంటి బీడ్ హ్యాంగింగ్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం ఇలా టిక్కా కూడా పెట్టుకొని డబల్ లాగా పెట్టుకోవచ్చు అండి. ఈ వడ్డానం కూడా మనకి 24 ఇంచెస్ వస్తుందండి. అండ్ దీనికి ఇంకా సపోర్ట్ మనకి హుక్ సపోర్ట్ ఉన్నాయి కదండి. దీని నుంచి మనం చైన్ అటాచ్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ కిడ్స్ కి కనుక పెట్టాలి అనుకుంటే ఈ పెండెంట్ అటాచ్ చేసుకొని ఈ రింగ్ 1 సైడ్ హుక్ అవైలబిలిటీ ఉంది కదండి, దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇది యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కిడ్స్ అండి, ఈవెన్ టీనేజర్స్ ఫ్యాన్సీగా వేసుకోవాలి అనుకున్నా లేదా సింపుల్ శారీస్ తో వేసుకోవాలి అనుకున్నా పెండెంట్ ఇది సపరేట్ చేసి ఈ బెల్ట్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ మీరు ఈ బెల్ట్ యూజ్ చేసుకున్నప్పుడు మీరు ఇంకా వేరే జ్యువెలరీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పెండెంట్ ని బీడ్స్ లో వేసుకోవచ్చు అండి. అండ్ ఇంకెవరన్నా ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే టిక్కా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని మనం వడ్డానంగా ఎలా వాడాలో చూసాం కదా. దీన్ని ఇప్పుడు హారంగా మనం ఎలా డిటాచ్ చేసుకొని దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ హారానికి మనకి సైడ్ థర్డ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో, సెంటర్ పిన్ కాకుండా డబుల్ సైడ్ పిన్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకోవాలండి. అండ్ మనకి పెండెంట్ కి హుక్స్ ఇచ్చారు. జస్ట్ సింపుల్ గా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. బెల్ట్స్ కి రింగ్స్ ఉన్నాయండి. ఆ రింగ్స్ ని మనం హ్యాంగ్ చేసుకుంటున్నాం. మనం ఈ లింక్స్ కి మనం రింగ్స్ అన్నది అటాచ్ చేసుకున్నామండి. ఇక్కడ కూడా మనకి సేఫ్టీ హుక్స్ ఉంటాయి. మనం వడ్డానానికి ఈ పిన్స్ కి మనం అటాచ్ చేసామండి. ఇప్పుడు హారానికి సెంటర్ లో ఉన్న సైడ్ పిన్స్ కి మనం యూజ్ చేస్తున్నామండి. ఒకసారి నేను టర్న్ చేస్తాను, ఒకసారి లుక్ చూడండి. ఇది హారం అండి. ఇది మనకి 26 ఇంచ్ వస్తుందండి. మీరు ఇప్పుడు డబల్ పెండెంట్ లా వాడుకోవాలి అనుకుంటే ఈ టిక్కాని మీరు పెండెంట్ కి కింద అటాచ్ చేసేసుకోవచ్చు అండి. ఆర్ఎల్స్ మీరు ఓన్లీ హారంతో పాటు ఈ టిక్కాని సపరేట్ చేసుకుంటే ఇది మాంగ్ టిక్కా కింద యూజ్ అవుతుంది. అండ్ మనకి హారం వి షేప్ లో ఉంటుంది కాబట్టి ఇది చాలా బ్రాడ్ వస్తుంది, కింది వరకు ఉంటుందండి. 26 ఇంచ్ వస్తుంది. లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి పైన మీరు చాకర్ పెట్టుకున్నా అండ్ నెక్లెస్ పెట్టుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం హారం చూసాం కదా, దీన్ని ఇంకొక విధంగా ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఇది మనం డిటాచ్ చేసుకొని 1 సైడ్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం బాజుబంద్ అంటే భుజానికి కూడా మనం అరవంకి లాగా కూడా మనం సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మల్టీపర్పస్ గా యూజ్ అవడానికి రీజన్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి. సో మీరు చూడొచ్చు, ఈ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం బాజుబంద్ లేదా చౌకర్ లాగా వాడుకుంటే ఇది మనం కిడ్స్ కి జడ కింద యూజ్ చేయొచ్చు అండి. చాలా ఈజీగా దీన్ని మనం డిటాచ్ చేసుకుని కిడ్స్ కి జడ లాగా యూజ్ చేయొచ్చు. ఆర్ ఇంకొకరు
హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం చౌకర్ ఆర్ బాజుబంద్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పటిదాకా దాన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూసాం కదా, ఒకసారి వర్క్ డీటెయిల్స్ చూద్దామండి. అండ్ మనం ఫస్ట్ పెండెంట్ చూద్దాం. ఈ పెండెంట్ లో వచ్చేసి మనకి ఇప్పుడు కోరల్ మనకి ట్రెండింగ్ లో ఉన్నాయి. సో వర్క్ అన్న కూడా మనం ఆర్ట్ వర్క్ చేస్తున్నారండి. దీంట్లో మనకి కోరల్స్ యూజ్ చేశారు అండ్ ఆర్ట్ వర్క్ కాబట్టి దీంట్లో మనకి కృష్ణుడు ఇచ్చారండి. అండ్ కృష్ణుడు ఫేస్ పైన కూడా మనకి ఒక పికాక్ అన్నది ఇచ్చారు. ఇది మనకి హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తారండి. నగిషి వర్క్ అంతా మనకి హ్యాండ్ క్రాఫ్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కంప్లీట్ మనకి ఒక కార్వింగ్ వర్క్ అన్నది డీటెయిలింగ్ కనిపిస్తుంది. అండ్ పైన మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చారు. దాని పైన కూడా మనకి రూబీ పోటాతో డిజైన్ చేశారండి. అండ్ కృష్ణుడికి సెంటర్ లో మనకి బొట్టు పెట్టినట్టు రూబీ పోటాని యూజ్ చేశారు. అండ్ కింద మనకి అన్ని ఎలిఫెంట్స్ ఇచ్చారండి. అలాగే మనకి హ్యాంగ్ అవుతున్నట్టు చూస్తే ఎంబ్రాయిడ్ బీడ్స్ ఉన్నాయి, అలాగే సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయండి. అండ్ దీంట్లో కూడా మనకి 2 సైజెస్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ మనకి పెండెంట్ లో కూడా సౌత్ సీ పర్ల్స్ నే ఇచ్చారండి. ఎందుకంటే మనకి గోల్డ్ బాల్స్ కనుక యూజ్ చేస్తే వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో లైట్ వెయిట్ లో చేయడం కోసం మనకి ఇవి సౌత్ సీ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ తో మ్యాచ్ అవడం కోసం స్ప్రే చేసి దీన్ని యూజ్ చేస్తారండి. అంటే లైట్ వెయిట్ లుక్ ఇవ్వడానికి, అలాగే ఈ డిజైన్ తో మనకి కార్వింగ్ లో బాగా కనిపించడానికి కోసం ఇలా డిజైన్ చేశారు. ఒకసారి బెల్ట్ పార్ట్ కి వస్తే గనుక బెల్ట్ లో కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైనింగ్ లా ఇచ్చారండి. ఫ్లవర్ అండ్ లీవ్స్ తోటి ఉంది. అండ్ దానికి మనకి కింద కోరల్స్ ఇచ్చారు, అలాగే రూబీ పోటా ఉంది అండ్ ఎంబ్రాయిడ్స్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ మనకి బెల్ట్స్ అంతా కూడా కంటిన్యూషన్ ఇచ్చారండి. ఈ ఫ్లవర్ డీటెయిలింగ్ కనిపించడం కోసం మనకి కింద మెష్ వర్క్ లాగా ఇచ్చారండి. ఒకసారి చూసినట్టయితే కంప్లీట్ మెష్ లాగా ఇచ్చారు. దీని వల్ల లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఒక 2 ఫ్లవర్స్ తర్వాత మనకి ఒక 2 ఎంబ్రాయిడ్స్ ఇచ్చారు, అలాగే కోరల్స్ ఇచ్చారనమాట. దీని వల్ల ఆ డీటెయిలింగ్ అనేది బాగా క్లియర్ గా తెలుస్తుందండి. అండ్ ఒక్కసారి మనం చూస్తే గనుక ఇది మాంగ్ టిక్కా. మనకి 2 సైడ్స్ డబల్ పికాక్ ఇచ్చారండి. పైన మనకి రూబీ పోటాతో ఇచ్చారు, అలాగే సెంటర్ మనకి డ్రాప్ షేప్ లో మనకి ఎంబ్రాయిడ్ ఇచ్చారు, అలాగే సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు, అలాగే మనకి కోరల్ అటాచ్మెంట్ ఫ్లవర్ లాగా మనకి కోరల్ ఇచ్చారండి. కింద మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అలాగే సౌత్ సీ పర్ల్స్ తోటి దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇది సింగిల్ టిక్కా లాగా మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ చూస్తే సౌత్ సీ పర్ల్స్ మనకి ఒక 5 పర్ల్స్ లాగా ఇచ్చారు. అలాగే దీన్ని కొంచెం డిజైన్ పెంచడం కోసం కోరల్స్ ఒక 6 or 7 ఇచ్చారు. అలాగే వీటికి అటాచ్మెంట్ కింద మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అలాగే పర్ల్స్ ఇచ్చారండి. ఇలా మనకి కొంచెం ఫెదర్ లాగా పికాక్ ఫెదర్ లాగా మనకి ఇది డిజైన్ చేశారు. కింద మనకి ఈ డిజైన్ రావటం వల్ల లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఒకసారి మనం వెయిట్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. అండ్ దీంట్లో నెట్ వెయిట్ వచ్చేసి మనకి 136.190 గ్రామ్స్ ఉందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 158.700 గ్రామ్స్ ఉందండి. ఈ కలెక్షన్ మీకు నచ్చే ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకు నచ్చదండి? ఇలాంటి కలెక్షన్ మీరు డిటాచ్ చేసుకుని ఒక 4 ఎదురు యూజ్ చేసుకుంటున్నారంటే మీకు కంపల్సరీగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీకు ఈ డిజైన్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు పంపించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆర్ మీరు డైరెక్ట్ గా మా స్టోర్ విజిట్ చేసి కూడా మీరు ట్రై చేసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీరు రాలేకపోతున్నారా, కింద మీకు డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ తో పాటు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబిలిటీ నంబర్స్ కూడా ఉంటాయి. మీరు కాల్ చేసి వాట్సాప్ చేసి దాని డిస్క్రిప్షన్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు. ఎస్టిమేట్స్, అలాగే మీరు బిల్లింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు, మీకు ఆన్లైన్ డెలివరీ చేయాలా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మా ఈ కలెక్షన్ ని అందరికన్నా మీరే ముందు చూడాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తుంది శాంపిల్ మాత్రమే. ఇలాంటి కలెక్షన్ మా స్టోర్ లో ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మా స్టోర్స్ వచ్చేసి హైదరాబాద్ KPHB PNR ఎంపైర్ అండ్ అలాగే విజయవాడ గవర్నర్పేటలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. మరో వీడియోలో మరొక కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ అండ్ హైదరాబాద్.